నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కొనసాగుతున్న ధనియాల సేద్యం, తగ్గిన రాబడులు. దేశంలోని ప్రముఖ ధనియాల ఉత్పాదక రాష్ట్రాలలో సేద్యం ప్రక్రియ జోరందుకున్నది. ఇప్పటివరకు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తగ్గింది. విత్తనాల కోసం మార్కెట్లో నెలకొన్న రైతుల డిమాండ్ మరియు రాబడులు తగ్గినందున ప్రత్యక్ష, పరోక్ష విపణిలో ధరలు దూసుకుపోతున్నాయి. గత వారం ప్రత్యక్ష విపణిలో నాణ్యమైన ధనియాల ధర ప్రతి క్వింటాలుకు 200 నుండి 300, వాయిదా ధర 300 నుండి 400 వృద్ధి నమోదైంది. ఎన్సిడెక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా 7460తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి 432 పెరిగి 7495, జనవరి వాయిదా 360 వృద్ధి చెంది 7960, ఏప్రిల్ 318 లాభంతో 8518 వద్ద ముగిసింది. రాజస్థాన్లోని రామంజన్లో గత వారం 10 నుండి 12,000 బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు 6,600 నుండి 6,900, ఈగల్ 7,000 నుండి 7,300, స్కూటర్ రకం 7,500 నుండి 7,900 ధరతో వ్యాపారమైంది. కోటాలో 2,000 బస్తాలు, బారంలో 3,000 బస్తాలు రాబడిపై బాదామీ 6,400 నుండి 6,700, ఈగల్ 6,800 నుండి 7,200 ప్రతి క్వింటాలు మరియు బాదామీ 40 కిలోలు, లారీ బిల్టీ 3,400, ఈగల్ 3,500, స్కూటర్ రకం 3,700, ధనియాల పప్పు బాదామీ రకం 7,200 కొమ్మ, ఈగల్ 7,700 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గుణ మార్కెట్లో 10 నుండి 12,000 బస్తాలు, కుంభరాజ్లో 6 నుండి 7,000 బస్తాలు, నీమచ్లో 4 నుండి 5,000 బస్తాలు, బినాగంజ్లో 500 నుండి 600 బస్తాలు, మందసోర్స్లో 1,500 బస్తాల సరుకు రాబడిపై బాదామీ 6,500 నుండి 6,800, ఈగల్ 7,000 నుండి 7,400, స్కూటర్ రకం 7,700 నుండి 7,900, ఆకుపచ్చ సరుకు 8,500 నుండి 9,700 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని గోండల్ మార్కెట్లో 24 నుండి 25,000 బస్తాల సరుకు రాబడిపై ఈగల్ 6,900 నుండి 7,100, ఈగల్ 7,200 నుండి 7,300, స్కూటర్ రకం 7,600 నుండి 7,800, ఆకుపచ్చ సరుకు 8,500 నుండి 9,500, రాజ్కోట్లో 3 నుండి 4,000, జునాగఢ్ మరియు ఇతర మార్కెట్లలో 8 నుండి 10,000 బస్తాల రాకపై బాదామీ 6,500 నుండి 6,750, ఈగల్ 6,800 నుండి 7,000, ఈగల్ 7,100 నుండి 7,200, స్కూటర్ 7,500 నుండి 7,800, ఆకుపచ్చ సరుకు 8,250 నుండి 9,000 ప్రతి క్వింటాలు మరియు ఆంధ్రలోని ఒంగోలులో బాదామీ ధనియాలు 3,625, ఈగల్ 3,700, స్కూటర్ రకం 3,800 కొమ్మ, ఎస్సీ సరుకు 3,625 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.